అర్ధ కిలో చికెన్ కొట్టు బిడ్డ. పైసలు 200 రూపాయలు. ఒక షాపు ఉన్నదాన్ని ఇట్లా చేయొద్దు. ఇక మన అన్యాయం చేసి తీసుకోవద్దు, న్యాయంగా తీసుకోవాలి. న్యాయం అన్యాయం ఏం లేదు కానీ ఇక్కడ నీకు కావాలంటే చేసుకోలేకపోలేదు ఊరికే సతాయించదు. సతాయించవద్దు, మంచిగా నువ్వు ఒక షాప్ పెట్టిందని ఇట్లా చెప్తున్నావు. ఇదిగో తీసుకోమ్మా. ఇంత అన్యాయం చేయొద్దు బిడ్డ. ఒక్క షాప్ ఉన్నదని ఇట్లా అగండం చేయొద్దు, తినొద్దు. అరే పోమ్మా పో, నువ్వు తీసుకున్నావుగా అయిపోయింది పో. ఏందయ్యా అదగిరి మొన్న మా కొడుకుందోలు ఇస్తే కూర 200 తీసుకున్నావు, అద్దె కిలో ఇచ్చినావు. అదే నా కూరేనా అనయ్య? మా అల్లుడితే వండితే ఇజ్జత్ అంతవయ్యా ఏం కూర వండిందని. ఇదేనా అనయ్య పద్ధతి? ఏ దగ్గర షాప్ ఉందని తెస్తే ఏం కూర ఇచ్చినావయ్యా కూర? నీ కూర అమ్ముడేంది, నీ కథ ఏంది? ఇట్లా ఇస్తే నీ గిరాకీ కూడా రాదు అనుకుంటున్నావు కానీ ఏం కూర అది? కాదమ్మా, నేను పొద్దుగాల 7 గంటలకు కూరిచ్చిన. నువ్వు ఎప్పుడు కథ నేను సాయంత్రం వండినా. మరి సాయంత్రం ఉంటే కలవాలమ్మా. ఎండాకాలం ఇప్పుడు అంటే నీ ఒక్క షాప్ ఉందానా? ఒక్క షాప్ ఉందని ఇట్లా వేయొద్దు. ఒక్క షాప్ ఉన్నా 2 షాపులోనే నేను పొద్దుగాల 7 గంటలకు ఇచ్చిన కూర నువ్వు నీ అల్లుడు సాయంత్రం వస్తే సాయంత్రం వండి కన్నంటున్నాను. నువ్వు కూర వంకంటే వంకుంటే పట్టుకే అన్నావు. అదే నడు నడు. ఎట్లా కిలా 400 అమ్మా. 400కి ఇస్తారా? ఒక్కొక్కరు 200 150కే అర్ధ కిలో 200 కిలో ఇస్తాను, 150 కిలో ఇస్తున్నావు. నీ కూరకు నీ కూరే ఉంది. ఏదైనా గుడ్లు ఎత్తుకొని వండుకొని తింటావు. నీ కూరే ఉంది. అదే నువ్వు ఒక్క అవుతున్నావు. నీ ఇష్టం తీసుకోలేకపోలేదు. గుడ్లు ఎత్తుకొని వండుకుంటుంది. నీకు ఒక్క షాప్ ఉన్నట్టు నువ్వు చెడపిల్లు మీదకి ఎక్కుతున్నావు. ఇంకా వండుకుంటుంది. నీ కూరేంది, నువ్వేంది? నీ షాప్ ఇంకా ఆధారం అయితే ఎత్తుకున్నావు. ఈయనే ఉండదా? నువ్వు ఒక్క షాప్ అని ఊళ్ళే చెడపిల్లు అవుతున్నావు. అయిపోయింది. ఏమన్నా పిల్లం గురుడు బరాబరా ఉంది. అమ్మ ఇది పర్సన్ ఆమె వచ్చి అట్లా కొనుక్కుంటావా, ఈమె వచ్చి గుడ్డు కొనుక్కుంటా. నీదే కాదు వెళ్ళావా? వెళ్ళావా? ఏం కాలే ఎంత? అర్ధ కిలో అయితే 200 రూపాయలు. మంచి కూర బొక్క లేకుండా కూర వాళ్ళు ఇస్తారమ్మా. బొక్క ఎక్కడ ఉంటుంది కదా. పనులు లేవు దంగ లీవర్ మంచిగా ఉండాలి కూర. లివర్ లేస్తా కానీ 200 రూపాయలకు అర్ధ కిలో. ఇస్తున్నది. కూర కొట్టలేదు ఏం కొట్టదు. ఏ కూర కొడుతున్నా కొడుతున్నా లివర్ కాదమ్మా. సరే ఇస్తున్నాం. మంచి లివర్ మంచి. ఇక లివర్ లేసినా తీసుకొని పోయి. ఒకటే షాప్ ఉందా? అయ్యా విజులు చూపిస్తున్నావు. పెట్టుకోరాదమ్మా. ఊర్లో పెట్టుకుంటే నేను వద్దానా ఏమన్నా? ఎవరిదో ఒకటే షాప్ అబ్బా బాబా. కూర కావాలా? 400 రా. 200 లేదురా. 400 రూపాయలు కిలో. లేదు రేట్లు పెరిగినాయి. వామో 400 ఏమొద్దు. నీ కూర వద్దు ఏమొద్దు. 200 కిలోనా? ఏమొద్దు, నాకేమొద్దు పో. వామో ఇవాళ అందరు గిట్లు వస్తలేదు. నాకు హాస్టల్కి వస్తుంది. ఇంటికన్నా పోతుంది. ఇంటికన్నా పోతా అమ్మ. అమ్మ ఏం షాపో ఏమో. నాకు హాస్టల్కి వస్తుంది. అమ్మ అమ్మ నేను పోతా ఇక పనుకుంటే చేసాను. పనుకుంటావా? షాప్ ఎప్పుడు పోయినావు? ఎప్పుడు వస్తున్నావు? ఇంత తొందర వస్తానా? పో మన షాప్ తీపో. వచ్చి మంచిగా నిమ్మలాగా కూర్చున్నావు. లేకపో. అబ్బా ఏం పోవాలి, నాకు అలసిపోయినా పొద్దున్న చేసేసి హాస్టల్కి వస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తాయి? షాప్ తీసినా కొన్ని పైసలు వస్తాయి. లేకు. ఏంది ప్రియా, ఒక్కటే షాప్ ఉందని పొద్దున్న నుంచి చేసి అలసిపోతున్నా. నేను కూడా మనిషిని అర్థం చేసుకోజరా. ఊళ్ళో ఒకటే షాప్ ఉంది. ఇవాళనేమో 400కి అమ్ముతున్నావు కదా, రేపు 500కి అమ్ము. ఏమవుతుంది? అప్పుడు అమ్ముతానే కదా నాకు నడుము కొట్టాలం వస్తుంది, నా నెక్లెస్ వస్తుంది. నువ్వు అటు తెస్తేనే నేను ఉంటా, లేకపోతే మా అమ్మవారింటి వెళ్ళిపోతా. నువ్వేమన్నా వేసుకో. అబ్బా
నువ్వు ఏం దొరికినావే నాకు, నన్ను మొత్తం చంపుగా తింటున్నావు. అబ్బా అయితే అవుతుంది షాపు పోయి 9 గంటలకు రా, లేకపోతే తిండి పెట్టా ఏం పెట్టా నేను, లేకపోతే షాప్లోనే వాడు. ఏం చేయాలి ఇక, తప్పుతా ఇక పోతుంది. సిగచట్రా ఎవరిదానా సిగచట్టు అరే యాదగిరి ఇంతమంది సిగచట్టు భారీ కట్టినాడు. అరే వారే వా యాదవ్ మంచిగా కట్టినా. ఎవరు యాదగిరి ఆటో బజార్ చికెన్ సెంటర్ పెట్టావు యాదగిరి? అరే బాగానే పెట్టారా? అరే వారేవా ఇంత ఎండి తెచ్చినా పెట్టుబడి అంత ఎండి తెచ్చినారా? అమ్మ మంచిగా అయిపోయినా నువ్వు. అరే కూర్చో. యాదగిరి బాగా కట్టావు యాదగిరి. ఏ కట్టం కానీ దుబాయ్ ఎప్పుడు వచ్చావన్నా? వచ్చేద్దాం బాగానే పెట్టుబడి ఇట్లా బాగా చేస్తా. ఏ పెట్టుబడి పెట్టలే, ఏం పెట్టలేదు. నేను డీజిల్ తీసుకుని నడిపిస్తున్నా. నాకన్నా నువ్వేనా ఊళ్ళో ఏం తీసుకున్నా ఏం లేదు. చెప్పు, చికెన్ కావాలా? చికెన్ వచ్చినా దుబ్బరం ఆశ్చర్యపోతున్నాం ఇంత పెద్ద కూడా పెట్టారా అని. ఏముందన్నా అంతా మీ అసలు పెద్దల దయ. నువ్వు మంచిగా దుబాయ్ పోయినావు, మంచిగా వచ్చి దుబాయ్ ఉందన్నా ఊళ్ళో దుబ్బరం పెట్టే దుబాయ్ చేసి వచ్చిన ఏం లాభం? ఒకటే దుకాణం ఉంది, గిరాకీ లేదు, బాడతలు. చికెన్ ఎంత చేసుకుంటారు? అర్థం కిలో కావాలన్నా. ఇలాంటి ఇగో రేట్లు ఎక్కువ ఉన్నాయి, 20 అయిపోయినాయి. ఎట్లనే ఇక బయట 400 అమ్ముతారు కానీ 400కి ఇస్తాను. 400 అన్నా? మటన్ ధర చెప్తున్నా చికెన్కి. మటన్ ధర అంటే ఇక ఇప్పుడు మరి ఏం చేస్తాం? ఇప్పుడు కోళ్ళు అన్ని ఎండాకాలం తినాం, చచ్చిపోతున్నాయి, దానా గీన అవన్నీ చెప్పు. రాను మనం ఛార్జీలు పెట్టుకుని అయితే 400 రూపాయలు అలా చిత్రం అనిపిస్తుంది. ఏమని అయితే నువ్వు ఏదైనా ఉండదు. దోస్తాను లేదా కోళ్ళని ఊళ్ళో దోసుకుంటున్నావు అంతే కూడా ఏం లేదు. ఇగో అబ్దుల్ భాయ్, ఇక నువ్వు ఏమని అనుకోను, నువ్వు ఎక్కడైనా ఉండదు, చుట్టమే పక్కమే 400 కాడికి అయితే ఇస్తాను చికెన్. ఇంత పేపర్ 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 రేట్ వేరు. మరి ఆలయ పోయి తెచ్చుకోపో, 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓవర్ చేస్తున్నావు నువ్వు ఓవర్కి నువ్వు నాతో మోసం చేస్తున్నావు. నువ్వు మోసం చెప్తున్నాను. నువ్వు కావాల్సి నువ్వు దుబాయ్ పోయి వచ్చినావు కదా, అక్కడ నువ్వు షాప్ పెట్టుకోపో. అబ్జర్వ్ భాయ్, నువ్వు షాప్ పెట్టి తెలుస్తుంది. సరే సరే చూపిస్తాను. 400 రూపాయలు కిలో కావాలంటే చెప్పు కొడతా. సరే ఇంత పేరు చెప్పు దాలా కిలో. మన మనుషులు వస్తే నేను మన మనుషులు అంటే తర్వాత కాదు పైసలు రేపి 400 రూపాయలు రేపి పైసలు రేపిస్తారు. ఇంత అబ్జర్వ్ భాయ్ ప్లీజ్, నువ్వు కావాల్సిన నువ్వు షాప్ పెట్టు. నువ్వు ఇంకో షాప్ పెట్టుకోపో, అమ్ముకో. సరే అది పెట్టి చూపిస్తా. నువ్వు పెట్టుకోపో. ఏమన్నా నేను చెప్తున్నా కదా, కావాల్సింటే డబ్బులు రేపి ఎల్లుండి 400 కిలో. నీ ఇష్టం అబ్జర్వ్ భాయ్, తీసుకుంటే వేసుకోలేదు. ఇదా ఇంత ఇంత రేటా? నువ్వు ఇంకో షాప్ పెట్టు, నీకు చెప్తుంది. పెట్టి చూపిస్తాను, ఎంత చూపిస్తాను. సరే ఏం గిరాకున్నారా అబ్జల్ భాయ్కి మాట అంటే కదా. ఇంకా 150 చికెన్ ఇచ్చేసి అయిపోతుంది అమ్మా. ఇంట్లో దగ్గర పెట్టేది ఏమన్నారా గిరాకు సూపర్ ఉంది. నాకున్న అనవసరంగా లేని గెలిపించుకోవడం అయితే ఎక్కువ షాప్ చేసుకోవాల్సింది నాగోళ్ళు. షాప్ పెట్టా ఒక దుబ్బన పెట్టా. ఇంతకాలం నీకు 5 కిలో 40 రూపాయలు లేదు. 5 కిలో పైసలు కేసి ఎక్కడో 40 రూపాయలు కూడి ఇస్తా. న్యాయంగా నేను అమ్ముతున్నా. యాదగారి దగ్గర దొంగతనం చేస్తాను. వాడు దొంగ మాట మంది మాట చెప్పి అమ్ముతాను. కరెక్ట్ రేటు పేపర్ రేటుకే ఇస్తున్నా. 40 రూపాయలు 5 కిలో గుడ్డు ఫ్రీ. కిలో తీసుకుని 2 గుడ్డు ఫ్రీ. సరే 5 కిలో ఎలా? సరే మెత్తగా కొడతా. చేస్తా అబ్జాలు మంచి కూరి
పావు కిలో కూరి సరే అమ్మా సరే పైసలు లేవు కదా మరి లేకుండా సాయంత్రం కూడా ఒక్కో పావు కిలో కూర కోడిగుడ్డు కూడా ఇస్తుంది సరే మోసం మోసం చేసిండు యాదగిరి లేదు కరెక్ట్ పేపర్ ఇస్తున్నాను పేపర్ ఇందులో ఇవాళ అంతా గిరాకంతా గిట్ల అయిపోయింది. ఈ అఫ్జల్ బైక్ ఏం లేదు, అమ్మ అఫ్జల్ బైక్ కూడా తక్కువగానే అయిపోయి లేని లొలి పెట్టుకొని పోయాడని అమ్మ కిరాలు అవుతారు పాడతారు. ఇలా దమకాలు అవుతుంది. అమ్మ ఇంటికి పోతేనేమో నా పిల్లలు తింటాం. ఏం చేయాలి ఏమో ఏడికే తడుకోవచ్చు. నాకు అంత పిచ్చిగా వస్తుంది. ఇంకోతా ఎట్లా ఎక్కువ 160 రూపాయల కిలో కూర వేసుకుని కొడుకు పెరిగి నా పావు కిలో 40 రూపాయలు. మరి ఆయన గంట ఎక్కువ తీసుకునే బిడ్డ మీరు అనేటో లేక దుఃఖంలో లేక వాడు మిమ్మల్ని దోసుకున్నాడు. పాడగారు మేము గంతగానో ఈడుకొద్దు రోజు ఈడికే వద్దు. సరే అయిపోయింది. తక్కువ అయితే పేపర్ రేట్ కన్నా మేము పేపర్ రేట్ ఇస్తున్నాం. మంచి కూర ఇస్తాం. మురిపి పాసి కూర గిట్ట ఇచ్చి తక్కువ ధరకు అమ్మే లేదు. మంచి కూర కోడి ఇప్పుడు పోషిస్తాం. అట్లా పేపర్ రేట్ ఏముందో ఆ రేట్ మా కట్టి ఎంత కిలో గిట్ట దోసుకుంటే మేము కూర లేక మంది లేక మేము ఏడు చస్తుంటే చుట్ట పొడైతే కూర లేదా అట్లా లేదు. అట్లా మోసం లేదు. కోడి గుడ్ల కూడా 6 రూపాయలు. ఇప్పుడు మోసం చేసి ఏం లేదు. జోక్కోవాలి. మీరు తక్కువ ఉంటే అవతల జోక్కొని రావాలి. కరెక్ట్ పైసలు ఇచ్చినప్పుడు కరెక్ట్ కూర జోకియాలి. మంచి కూర వేయాలి. చెప్తున్నా అటేం డోకా లేదమ్మా. కరెక్ట్ బేరం అటేం లేదు. ఎంత అంత కిలో పావు ఇవ్వాలా? పావు ఇస్తారా? ఏమైంది డల్లుగున్నావు? ఇదేం వేషం? నాకు అంతా పిచ్చర్ ఏం చేయాలి ఎట్లా నీతో నా సాగుందాము. గిరాకీ అయితే లేదు, పాడైతే లేదు, దమక్కలు అయిపోతుంది. ఏంది పని దొంగ పని ఎందుకు చేస్తున్నావు? ఒంగ నీకు చేతనైతే లేదా? ఊర్లో షాప్ ఒకటే ఉంది, ఎందుకు నడవదు? బుర్రా ఉపయోగించు. అయ్యో అట్లా కాదు ప్రియా. గా అఫ్జల్ దుబాయ్లో ఉంటాడు. వాడు మొన్ననే వచ్చాడు షాప్ కాడికి. వచ్చి చికెన్ గింత ఎందుకుంది గంత ఎందుకుని అంటే నేను ఉబ్బాయి అక్కడ నేను వాడిని తెచ్చగొట్టి, అరే నీకు దమ్ముంటే నువ్వు ఒక షాప్ పెట్టరారా, నువ్వు దుబాయ్ నుంచి వచ్చినావు, నీ దగ్గర పైసలు బాగానే ఉన్నాయి కదా, నీకు ఎక్కడ ఏర్పడతలేదా, నువ్వు షాప్ పెడితే నీకు బాగా ఏర్పడుతుంది అని చెప్పి నేను ఆయన ఎగేసిన. వాడు షాప్ పెట్టిండు, పేపర్ రేట్కి అమ్ముతుండు. నాకు గిరాకీ అయితే లేదు, పాడైతే లేదు. మొత్తం నా దగ్గర కూర్చొని గిరాకీ మొత్తం ఆడిపోతుంది. అందరు ఊళ్ళో తెలివి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవరు చూసినా పేపర్ చూస్తారు, చికెన్ ఇంత అంటారు, ఆడిపోతారు. ఒక్కటి రమ్మని ఒక్కడు వస్తున్నాడు. ఏం చేయాలి నాకు ఏ రోజు పడలేదు. అంత అవుతుంది. షాప్కి పోవాలంటే నేనేం చేయాలి? ఇక పోతే మరి నీ అవగారెట్ కదా పోమని నాతోనైతే కాదు. ఆడు మొత్తం పేపర్ రేట్కి అమ్ముతుంది. నాకు రూపాయలు మిగిలితలేదు. ఏమనంటే ఆలేరుకు పో, ఆలేరులకు అంతే అమ్ముతారు అంటారు. ఆలేరు కూడా తక్కువ ధరకే అమ్ముతారు. ఇలా నేను ఒక్కటే షాప్ ఉంది అనుకొని ఇన్ని రోజులు ఇష్టరాజ్యంగా చేసిన. ఆడ అబ్జర్వ్ షాప్ పెట్టాడు, నాతో 0 అవుతుంది. ఇక పోయి అన్నీ ఏదైనా ఒకటి బదిలాడుకోవాలి. ఇక తప్పేటట్లేదు. ఇంత అన్నం పెట్టుకో, నాకు ఆకలి అవుతుంది. అతనైతే లేదు, ఏం కిరాలు అయితే లేదు ప్రియా. అమ్మా ఏమైంది ఏముంది, నీ వల్లనే ఇప్పుడు అత్యాశ పోతే గిద్ద పని అయిపోయింది. ఏం చేయాలి మరి? నేనేం చేసినా? ఏం చేసినావంటే నువ్వు ఇప్పుడు నీకు ఒకటే షాప్ ఉందని నువ్వు అడ్డగోలుగా నన్ను భయపడించి షాప్ ఇప్పుడు ఎక్కువ రేట్ అమ్మితే వాడు పేపర్ రేట్కి అమ్మాట. ఇప్పుడు ఏం చేయాలి? సరే కానీ నాకు బుద్ధి వచ్చింది. నాకు వడ్డాల మొద్దు ఏమొద్దు, ఏదో అది నడిపించుకో, మంచిగా ఉందాం. అంత పోయి ఏదో అది మాట్లాడు, జర గురించు. సరే ఏం చేయాలి? ఏదో ఒకటి బంద్ మొలత్తా. ఇప్పుడు ఎందుకు ఏడికి పోతున్నావు? ఏం చేయాలి? తిని పండుకుందిరా, పొద్దున పోయి మాట్లాడుదులే. సరే సరే ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. మీ అన్న షాప్ పెట్టిండు, నన్ను ఆరాం చేసిండు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నాకు గిరాకీ అవుతలేదు, ఏమవుతలేదు. మీ అన్న నీ పేరు మీద పెట్టిండు. ఇక మీరిద్దరు కలిసి నన్ను ఏం చేస్తారో ఏం కథనో మీ ఇష్టం. ఇక చెప్పాలి తప్పని. ఊళ్ళో ఒక్క షాప్ ఉందని అడ్డగోలు అమ్మినావు కదా అన్న. ఇక చాలు. ఇక నాకు బుద్ధి వచ్చింది. ఇక మీ అన్ననే అంతా చేసిండు. మీ అన్నతో ఏదో పంచాయతీ పెట్టుకున్నా. నువ్వు ఎట్లయినా హైదరాబాద్ జాబ్ చేస్తున్నావు కదా, జర నువ్వు మీ అన్న చెప్తుంటాడు. జర మొత్తం నాకు గిరాకీ అంతా డల్ అయిపోయింది. అసలు బోన్ అవుతలేదు, ఏమవుతలేదు. మొత్తం ఏదో కొత్తరు. సరే నేను ఎట్లా దానికి ఆలోచన చేసుకుంటా. కానీ నేను తక్కువ ధరకి అయితే తక్కువ ధరకి ఇస్తా. ఇన్ని రోజులు అంటే ఏదో నా ఒక్కటే నడిచిందని చెప్పి ఆలోచన లేదని చెప్పి నేను ఏదో అనుకున్నా. ఇంకోసారి అట్లా అమ్మ అందరూ చెట్టు జనాలు కూడా
నువ్వే మీ అన్నకు సంబంధించి చెప్పరాదు. నేను చెప్పాను నేను అర్థం చేసుకున్నాను, నువ్వే చెప్పాలి. నేను కోప్పడం వల్ల నేను గట్ల షాప్ పెడతాను నాకే కదా చెప్పరాదు నాకు ఎట్లా నాకు వినడా, నువ్వే పోయి చెప్పు. అన్నతోటి మాట్లాడు. సరే అబ్దుల్ భాయ్ ఇక అవన్నీ ఇంటికి వచ్చినావు నా ఇంటికి వచ్చినావు. సరే సరే కానీ ఇక అవన్నీ మనసులో పెట్టుకోక జరా. కాదన్నా నేను దూరంకి వస్తే చికెన్ కూడా ఎలగొట్టినావు 400 రూపాయలు కిలో. అన్నేం కాదన్నా, అది మోసం న్యాయంగా బతకాలన్నా, పని చేసుకుని బతకాలి. అంత మోసం చేసి తప్పదు కదా. సరే సరే ఏదో నేను కకృతి పడ్డా ఒకటే షాప్ ఉందని చెప్పి ఇక నేను అట్లా ఏం చేయ. నువ్వే ఏదైనా పరిష్కారం చేయి. నువ్వు నడిపించుకుంటున్నావు సిరిసాలు నడిపించుకుంటావు, అది నేను కిరాయి అది నేను లీజ్ తీసుకున్నా. వాళ్ళు కూడా సరిగ్గా కిరాయి రేట్లు వేస్తారు. నువ్వు ఎట్లా అంటే నీ షాప్లో పని చేయడం నీ షాప్లో చేస్తావు, లేకపోతే నువ్వు ఎట్లా అంటే నువ్వు మళ్ళీ దుబాయ్ పోతున్నాడు మీ తమ్ముడిని నౌకరైనా ఎట్లా నువ్వు అర్థం చేసుకోవాలి. బతుకు నిజాతిగా బతుకు, పైసలు నిజాతిగా బతుకు. బుద్ధి రావాలో పెట్టాను, చికెన్ సెంటర్ పెట్టాను, నీకు బుద్ధి రావాలి. ఏదో నువ్వు మోసం చేయొద్దు. ఇప్పుడు ఏం చేయాలి నేను పేపర్ నీకు బుద్ధి రావాలని పెట్టా అది ఇవేలా మారుడు కదా. అట్లా చేసి తప్పది, గ్రామంలో అట్లా చేసి తప్పు, చాలా పెద్ద తప్పు. కష్టం చేసి 10 రూపాయలు సంపాదించుడు, 10 రూపాయలు మోసం సంపాదించి నీకు పేరు చెందది. మన తర్వాత చేతి తప్పు. నీకు రావాలని జిద్దులు నాకు చికెన్ ఇవ్వకుండా నేను జిద్దు మీద నీకు పెట్టినాను చెప్తాను కదా. మన సరే అటు వచ్చినావు ఇంత వచ్చినా నీళ్ళకి నేను ఎలగొట్టని కాదు, కానీ ఏదో మర్యాద మన గ్రామస్తులు మంచిగా ఉండాలని నేను దీన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాను. అబ్జర్వ్ అయ్యి ఇంకోసారి అట్లా ఏం చేయాలి. నేను పేపర్ రేట్కి అమ్ముతా ఎట్లా షాప్ నడిపించుకోవాలి నేనే నడిపించుకో, మళ్ళీ న్యాయంగా బతుకు. ఓకే సరే థ్యాంక్ యూ. హాయ్ వెల్కమ్ టు దేవి టాకీస్. ఎట్లుంది, నచ్చిందా మీకు? మేమైతే నచ్చింది అనుకుంటున్నాము. ఇగో ఈయన అన్న పెద్దన్న మా ఊరే నమస్కారం అండి. మిత్రుడు అఫ్జల్ దుబాయ్లోనే ఉంటాడు. మొన్ననే వచ్చిండు, షాప్ పెట్టిండు. ఏదో ఆయన కోరిక పెరుగు ఏదైనా చికెన్ షాప్ తీసా కాన్సెప్ట్ అని అడిగితే సరేలే అని చెప్పి తీసిన. మా అన్న కోరిక మేరకు తీసిన. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూడని వాళ్ళు కూడా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.